నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏపీలో ఎప్పుడు జరుగుతాయా అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు డేట్ కూడా అనౌన్స్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూటమిని బేస్ చేసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేశారట. ఎట్లాగైనా ఈ ఎలక్షన్స్ లో గెలవాలి అని చెప్పేసి. మరి ఈ ప్రణాళికని బేస్ చేసుకుంటే ఇటు వైసీపీ పార్టీ ఎలక్షన్స్ లో గల్లంతయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ పోటీ చేస్తుందా లేదా అనే థాట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న డెసిషన్స్ ఏంటి, ఏం స్కెచ్ వేస్తున్నారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అందరినీ కూడా సిద్ధం చేస్తూ ఒక ప్రణాళిక సిద్ధం చేశారంట. ఇది ఎలా ఉంది అంటే ఇటు వైసీపీ వాళ్ళు కూడా భయపడే విధంగా ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏంటి ఆ ప్రణాళిక? లోకేష్ గారు లీడ్ చేస్తున్నారు ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తాన్ని. లోకేష్ గారు లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే రివ్యూ మీటింగ్ పెట్టారు, నిన్న సమన్వయ కమిటీ సమావేశం పెట్టారు. కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ మూడింటికి సంబంధించినటువంటి సమన్వయ సమావేశం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం చేద్దాము, ఏ ఈక్వేషన్ తోటి మనం వెళ్దాము అని ఒక ఈక్వేషన్ తయారు చేశారు. 85:15:5 ఇది. అంటే 85 తెలుగుదేశం పార్టీ, 15 జనసేన, 5 బీజేపీ. ఈ ఈక్వేషన్స్లో ఉండాలి షేరింగ్ అనేది, సీట్ల షేరింగ్ ఈ ఈక్వేషన్లో ఉండాలి అనేది తీసుకున్నారు. దానికి ఫర్దర్గా మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటారు గ్రౌండ్ లెవెల్లో. ఒకవేళ చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకుంటారు. ఇది బేసికల్గా కూటమి ఈక్వేషన్. అంటే ఇప్పటి నుంచే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు సీరియస్గా అనే దానికి నేను లోకేష్ గారు చెప్పినటువంటి మాటల్ని మనం పరిగణలో తీసుకోవచ్చు. సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి దిశానిర్దేశం చేశారు లోకేష్ గారు. సెప్టెంబర్ అంటే ఇప్పుడు జూలై, అంతే కదా, ఆగస్టు, సెప్టెంబర్, ఇంకా 2 months మ్యాక్సిమం. ఈ 2 monthsలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పి సంకేతాలు ఇచ్చేశారు లోకేష్ గారు. ఈ లోపల ఈ ఓటర్ల జాబితా సవరణ ఇవన్నీ అయిపోతాయి. ముసాయిదా వచ్చేస్తుంది, ఫైనల్ జాబితా వచ్చేస్తుంది. కంటిన్యూషన్లో ఎలక్షన్కి వెళ్తారు. సరే, ఫస్ట్ ఏ ఎలక్షన్స్ జరుగుతాయి? మున్సిపల్ ఎలక్షన్స్ ఫస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే పార్టీ బేస్డ్, పార్టీ సింబల్ తోటి జరిగేటువంటి ఎలక్షన్ అది. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, అది కూడా పార్టీ సింబలే. చివరి దశలో పంచాయతీ ఎలక్షన్స్, అంటే సింబల్ లేకుండా జరిగేటువంటి ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ఇలా జరుగుతాయని చెప్పేసి ప్రాథమికంగా చర్చలోకి వచ్చినటువంటి అంశం. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పటి నుంచే చర్చ జరుగుతుంది. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బలపడ్డాము, మేము బలంగా ఉన్నాము. ఈ రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనే భావనతో వాళ్ళు ఉన్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చూపిస్తాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ఒక యాప్ని కూడా పరిచయం చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు. జగన్ 2.0 అనేది పరిచయం చేశారు. ఎక్కడ ఏది జరిగినా కానీ మీరు ఇమీడియట్గా ఇది పెట్టండి, అధికారులకు మనం 2 సార్లు కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తాం, ఆ తర్వాత రప్ప అని చెప్పి ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్పారు. సరే, సోషల్ మీడియాలో ఏదో ఇప్పుడు ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ని డిలీట్ చేస్తున్నారు అనేటువంటిది ఏదో వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కూటమి డిలీట్ చేసేస్తుంది ఏదన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెడితే, కాబట్టి సెక్యూరిటీతో కూడినటువంటి యాప్ ఇది అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఒకసారి దాంట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత ఇంక డిలీట్ కావట ఆ ఆప్షన్ పెట్టి ఇంట్రొడ్యూస్ చేశారు. సరే, సోషల్ మీడియాని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. తర్వాత పార్టీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. 2027 సో కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటాలి ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కూటమి దెబ్బకి నిలబడుతుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే నామినేషన్ కూడా వేయకుండా అడ్డుపడినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కార్లు పాల్గొట్టారు. అంజిరెడ్డి గారు అని ఒక ఆయన నామినేషన్ వేయడానికి వస్తే ఆయన్ని కొట్టబోయారు. కొంతమంది అసలు నామినేషన్ లేకుండానే కిడ్నాప్ చేసేసారు. రకరకాలు చేశారు. అప్పుడు
మరి ఇప్పుడు కూటమి లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఇప్పుడు గత అనుభవాల దృష్ట్యా నాన్ సీరియస్గా తీసుకుంటుందా? తీసుకోదు, నాన్ సీరియస్గా తీసుకోదు. అందులో లోకేష్ గారి ఆధ్వర్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి. అందుకే ఆయన ముందుగానే ఏ ఈక్వేషన్ ప్రకారం కూటమిలో ఉన్న పార్టీలు కలుపుకొని వెళ్ళాలి అనేది కూడా ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టారు ఆయన. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే బహిష్కరించిందో అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి బహిష్కరించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకు ఈ మాట నేను అనుకుంటున్నాను అని అంటే ఇది ఒక విశ్లేషణే. అది మనం అంటే రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను అని అంటే దానికి కారణం లేకుండా మనం ఏది విశ్లేషించాం. రీసెంట్గా జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ కానీ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగింది? ఓడిపోయారు. డిపాజిట్లు కూడా రాలి ఓడిపోవడం తర్వాత సంగతి, డిపాజిట్లు కూడా రాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే డిపాజిట్లు రాకపోతే రేపు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థులు దొరుకుతారా? మిగతా చోట్ల 175 నియోజకవర్గాలు, ఈ 175 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పరిధిలో జరిగినటువంటి 2 జడ్పీటీసీలో డిపాజిట్లు పోయినాయి. మరి మిగతా చోట్ల అభ్యర్థులు దొరుకుతారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది కదా. అందుట్లో మనం లోకల్ బాడీ ఫలితాలను కనుక ఒకసారి రివ్యూ చేసుకుంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే మెజారిటీ స్థానాలు వస్తాయి, వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది, వాళ్ళదే మెజారిటీ ఉంటుంది. ఇవన్నీ తెలిసినటువంటి అంశమే. పైగా పబ్లిక్ కూడా ఏమనుకుంటారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఏదైనా బెనిఫిట్ కలుగుతుంది. ఇప్పుడు విపక్ష పార్టీకి వేసినందువల్ల ఉపయోగం ఏంటి, వచ్చేటువంటి ఉపయోగం ఏంటి ఇప్పుడు అని ఓటర్ ఆలోచిస్తారు. అలాగే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా కర్ర పట్టుకొని నిలబడి రాని చూసుకుందాం అని చెప్పి అండు. ఎందుకు? గవర్నమెంట్ వేరేది ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా అక్కడ అందరు కలిసి పనులు చేసుకోవాలి, సొంత పనులు. కాబట్టి వాళ్ళు నిలబడే అవకాశాలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కత్తి పట్టుకొని లేదా కర్ర పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండదు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వేరు, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలా ఉండదు. ఒకప్పుడు గ్రామాల్లో నువ్వా నేను అన్నట్టు గ్రూపులు ఉండేవి, కానీ వాళ్ళు అట్లా లేవు. ఎందుకు లేవనంటే వాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చింది. పై స్థాయిలో ఉన్నట్టు లీడర్లు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కంపెనీకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళ కంపెనీకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు అనేది ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు వీళ్ళ కోసం? అంతేగా, కొట్టుకోరు. సో కాబట్టి ఈ అంశాలన్నిటి దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో వన్ సైడ్ ఎలక్షన్ లోకల్ బాడీ ఉండే అవకాశం ఉంది కూటమి వైపు. సో బహిష్కరించడానికి అవకాశం ఉంది. కూటమి అక్రమాలు చేస్తుంది, అన్యాయాలు చేస్తుంది, దౌర్జన్యం చేస్తుంది, అధికార దుర్వినియోగం చేస్తుంది. కాబట్టి నేను ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాను అని చెప్పి నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోనే తెలుసుకుంటానని చెప్పి ఆ పాటు పాదయాత్రకి సన్నాహాలు చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. అదే నినాదంతో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.